పడవ ప్రమాదంలో ప్రముఖ నటుడి మృతి, విషాదాంతమైన షూటింగ్. ఆ విషయాలేంటో మనం పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, భారతీయ చిత్ర పరిశ్రమలో విషాదం నెలకొంది. ఒడిశాలో జరిగిన పడవ ప్రమాదంలో బెంగాలీ నటుడు రాహుల్ అరుణోదయ్ బెనర్జీ మరణించారన్నమాట. ఈ విధంగా మరణించారంటే, ఒక పడవ సీన్ తీస్తుండగా ప్రమాదవశాత్తు సముద్రంలో పడిపోయిన రాహుల్‌ను వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తీసుకెళ్లారు. కానీ అప్పటికే ఆయన ప్రాణాలు కోల్పోయాడని వైద్యులు తెలిపారు. సో, దాంతో ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. బెంగాలీ చిత్రసీమలో ప్రముఖ నటుడైన రాహుల్ అరుణోదయ్ బెనర్జీ పడవ ప్రమాదంలో మరణించాడని, ఒడిశాలోని తలసారి సమీపంలోని సముద్రంలో పడవ నడుపుతున్న సీన్ షూటింగ్ చేస్తుండగా అనుకోకుండా నీళ్ళలో పడిపోయాడని రాహుల్ నీళ్ళలో పడిన రాహుల్‌ను గమనించిన సహాయ సిబ్బంది పరుగున వెళ్లి అతనిని బయటికి తీసుకొచ్చారని చెప్పేసి వార్తలైతే వచ్చాయి. సో, చూసారు కదా! వార్తలే రాకుండా ఫ్రీ ఫ్రీ ప్రెస్ జర్నల్ అని చెప్పేసి ఈ న్యూస్‌లో కూడా ప్రసిద్ధమైంది. ద బెంగాల్ యాక్టర్ రాహుల్ అరుణోదయ్ బెనర్జీ 43 డైస్ డ్యూ టు డ్రావింగ్ డ్యూరింగ్ షూట్ ఆఫ్ టీవీ షో అని చెప్పేసి వచ్చింది. సో, సమీపంలో ఆసుపత్రికి తీసుకెళ్ళుతుండగా అప్పటికే ఆయన మరణించాడని డాక్టర్లు చెప్పారు. రాహుల్ మృతదేహాన్ని దీఘా స్టేట్ జనరల్ ఆసుపత్రికి తరలించారు. పడవ ప్రమాదానికి సంబంధించిన మరింత సమాచారాన్ని బాలాసోర్ పోలీసుల నుంచి వెస్ట్ బెంగాల్ పోలీసులు ఆరా తీస్తున్నారు. సో, రాహుల్‌కు భార్య, కుమారుడు ఉన్నారు. కోల్‌కతాలో జన్మించిన రాహుల్ అరుణోదయ్ బెనర్జీ సినిమాలపై ఆసక్తితో నటుడిగా మారాడు. సో, 2008లో 'చిరోదిని తుమి జే అమర్' సినిమాలో నటనతో బెంగాలీ ప్రేక్షకులకు చేరువయ్యాడు రాహుల్. ఈ సినిమాలో నటించిన ప్రియాంక సర్కార్‌ను ప్రేమ వివాహం చేసుకున్నాడు. మనస్పర్ధల కారణంగా వీరిద్దరూ 2017లో విడిపోయారు. కానీ 2023లో మళ్ళీ కలిసారన్నమాట. సో, చూసారు కదా! ఇటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం నా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.